ఈరోజు మన తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత ఈ సభకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా పెద్దలు కోదండరామ్ గారు, కేవి సుబ్బారావు గారు. మీరు ఈ టోపీ నాకు తెలియదు, మీరు ఇంట్లోకి ఎప్పుడు వచ్చిండు ఆప్ ఇందిరా, ఎందుకంటే చాలాసార్లు టీవీ ఛానల్లో కలుసుకునేది. ఇందిరా గారు, అదే మా అన్న డాక్టర్ రమేష్ రెడ్డి గారు, రంగన్న గారు, తర్వాత నా మిత్రులు రిటైర్డ్ ఇంజనీర్స్ అందరికీ మరొకసారి. గోవర్ధన్ గారు చాలా చక్కగా చెప్పారు. మీరు నాకు నచ్చింది మీరు చెప్పారు, ఒకటి అది చెప్తా ఏం నచ్చింది. కాబట్టి అందరికి మరొకసారి మన పశ్చ పద్మ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు పెట్టిన అంశము కాళేశ్వరము ముంపు మానవ తప్పిదమా ప్రకృతి వైపరీత్యమా అనేది ఉన్నది. కాకపోతే మన రమేష్ అన్న మటుకు రెండు పెట్టిన, ప్రకృతి వైపరీత్యం కూడా ఒక ప్రొవిజన్ అయితే పెట్టిండ్రు. కాబట్టి నేను కూడా ఈ రెండు అనే నేను అనుకుంటున్నాను. నేను కూడా మానవ తప్పిదం ఉన్నది, ఇలా ప్రకృతి కూడా, ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం జోడ కావడంతో ఈ విపరీతం వచ్చిందా అనేది ఒక ఆలోచన. కానీ ముఖ్యంగా కాళేశ్వరం అనగానే మనకు కొన్ని ఒక వస్తువు ఏదన్నా ఒక పదం వాడగానే దానికి ఇంకేదో గుర్తొస్తుంది మనకు. కాళేశ్వరం అనగానే 1,00,000 కోట్లు, జనరల్గా కాళేశ్వరం అనగానే 1,00,000 కోట్లు. ఇప్పుడు 2 పంపింగ్ స్టేషన్లు మునగగానే 1,00,000 కోట్లు మునిగినాయి అంటున్నారు. అసలు ఆ 2 పంపింగ్ స్టేషన్లు మొత్తం కలిపితే 4-5 వేల కోట్లు ఉండొచ్చు, 2 పంపింగ్ స్టేషన్లు కలిపి. కాబట్టి 2 పంపింగ్ స్టేషన్లు మునగడంతో 1,00,000 కోట్లు మునగడం కాదు అది. కాకపోతే ప్రాజెక్టు పనిచేయదు ఇప్పుడు, అది వాస్తవం. కాబట్టి కాళేశ్వరం అనేది అదేదో కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు కదా, ప్రాణహిత చేవలకు కొంత మాడిఫికేషన్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. ఆ మాడిఫికేషన్స్ కూడా ఫైనాన్షియల్గా చూస్తే, సరే ఇప్పటిదాకా హైడ్రలాజికల్గా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఆ రోజు దాని ఈసీవీ వాల్యూ ఉన్నది 11,000 కోట్లు. ఏది మేడిగడ్డ నుంచి దాని 3 బ్యారేజీలు కానీ 3 పంపింగ్ స్టేషన్లు కానీ అవన్నీ కూడా చూస్తే 11,000 కోట్లు. అక్కడి నుంచి 11,000 కోట్లుతోని 1,00,000 కోట్లు కాదు కదా. పోనీ ఇప్పుడు ప్రాణహిత మొదలు అనుకున్న ప్రకారంగా తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ తీసుకొచ్చినా కూడా బహుశా అది 6,000 కోట్లది అది ఉండేది. ఇంతకుముందే గోవర్ధన్ గారు చెప్పి ఇంకో 4,000 కోట్లు పెడితే అది కూడా కంప్లీట్ అవుతుంది. అంటే అది కూడా 10-11,000 కోట్లకు వస్తున్నది అది కూడా. తర్వాత నేను ఒక్కటి చెప్పదలుచుకునే విషయంలో, ఎవరైతే ప్రాణహిత చేవెళ్ళ అనేది వైబుల్ ప్రాజెక్టు కాదు అని ఎవరైతే మొదటి నుంచి చెప్తున్నారో వాళ్ళు కాళేశ్వరం కూడా వైబుల్ కాదని అని హక్కు ఉన్నదని నేను చెప్తున్నాను. నేను అంటే ఈ విషయంలో మనం తెలంగాణ ఉద్యమ కాలంలో జయప్రకాష్ నారాయణ గారు 2012లో ఇప్పుడు ఒకసారి ప్రాణహిత చేవెళ్ళ తెలంగాణకు గుదిబండ కాబోతున్నదని ఒక పెద్దగా వచ్చింది ఆర్టికల్. ఆ రోజు తెలంగాణ గురించి పోరాటం చేస్తున్న మనం అందరం కూడా దాన్ని మేము ఖండించినాం. ఆయనని తెలంగాణ ద్రోహి కూడా అన్నాం. మేమైతే తెలంగాణ రిటైర్డింగ్ తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ద్రోహి కూడా అన్నాం. తెలంగాణకి ఇంకే తీరిగి వస్తాయా నీళ్లు లిఫ్ట్ ద్వారా కాకుండా? అసలు లిఫ్టులు అనేవి వైబుల్ కాదని చెప్పేసిన సిద్ధాంతం అయినది. ఆయన దాని మీదనే ఉన్నాడు. ఆ రోజు దేని మీద ఉన్నాడో ఈ రోజు దాని మీదనే ఉన్నాడు. ఆయన తప్పు పట్టేది లేదు. అది ఇంకొక వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, మేము రంగన్న మేము అందరము పాలమూరు రంగారెడ్డి దాని విషయంలో వికారాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు వారు అన్నారు, మీటింగుల్ని మాకు ఈ నీళ్ళే కావాలి కానీ ప్రాణహిత చేవెళ్ళను ఆ కాళేశ్వరం మాకు వద్దు, అవి నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని, అది ఇక్కడికి వచ్చే వరకు చాలా తడిచి మోపడవుతుంది బిల్లు, నేను చెప్తున్నాను అని చెప్పి మీటింగ్లో చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన. అరే మేమన్నాము
అరే మీకు ఆల్రెడీ ప్రాణహిత చేవెళ్ళ అనేది సిడబ్ల్యూసి నుంచి క్లియరెన్స్ అయినటువంటి ప్రాజెక్టు, అష్యూర్డ్ వాటరు, మీ ఒక్కరి గురించి వస్తలేదు అక్కడికి. మీకు మల్లన్న సాగర్ నుంచి 2 లిఫ్ట్లు, మీరు దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? మీకు అది అష్యూర్డ్ వాటరు, ఇదేమో కృష్ణాలో అల్లాకే నాంపి ఎప్పుడొస్తుందో తెలియదు అది. దాన్ని మీరు ఇది వద్దన్నాడు ఏంది? 2 కావాలి మీకు, ఏది వస్తే అది వాడుకోండి, ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరు వద్దనేది ఏంది అని ఖచ్చితంగా ఆయన చెప్తే దిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ మేము మైక్ తీసుకొని వారిని పిలిపించి ఆయన ఎన్నికల గురించి మేము పోతే ఆయన మాట్లాడింది అది ఏంటిదండి ఇది, మీరు ఇక్కడ వద్దంటారు ఎందుకని చెప్తే మళ్ళీ వచ్చి చెప్పిండు. కానీ ఆయన ఇప్పటికి కూడా ఆయన అదే భావనతో ఉన్నాడు. కాళేశ్వరం అనేది మాకు వైబుల్ ప్రాజెక్టు కాదనే దాని మీదనే ఉన్నారు. వారికి కూడా మాట్లాడే హక్కు ఉన్నది కాళేశ్వరం వైబుల్ కాదని చెప్పడానికి. ఎందుకంటే వారు ఒక ఎంపీగా ఉండి కూడా తన ప్రాంతానికి ఈ నీళ్ళు వద్దన్నాడు, ఆ నీళ్ళు కావాలన్నాడు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే అసలు ఏ లిఫ్ట్లు అయినా కూడా, అంటే మనం ఒకసారి ఆలోచిస్తే 3 స్టేజ్లు దాటిన లిఫ్ట్ ఏది కూడా వైబుల్ కాదు. అసలు మొత్తం చూస్తే మనము కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారంగా చూసి కరెక్ట్గా అక్కడ వచ్చేటువంటి ఆదాయం తర్వాత పెట్టుబడి పెడితే అసలు లిఫ్ట్లు అనేవే వైబుల్ కాదు. ఇదే విషయాన్ని కృష్ణ కమిటీలో ఆ రోజు వాళ్ళు కల్వకుర్తి లిఫ్ట్ని తీసుకొని ఓ ఉదాహరణ సహితంగా మొత్తం క్లుప్తంగా చాలా క్లియర్గా రాశారు. లిఫ్ట్లు అనేవి వయబుల్ కాదు, తెలంగాణకు లిఫ్ట్ల మీద ఆధారపడే కంటే ఇండస్ట్రియలైజేషన్ మీదనే ఎక్కువ చూసుకోవాలి. ఇవి రేపటి నాటికి తెలంగాణ ఆర్థిక స్థితికి ఇవి దిగదాస్తాయి, పవరే కానీ ఏదే కానీ మెయింటెనెన్స్ కానీ. కాబట్టి కృష్ణ కమిటీలో వచ్చిన దాన్ని కూడా ఆ రోజు మనం అందరం వ్యతిరేకించినాం. నథింగ్ డూయింగ్, అసలు తెలంగాణ నీళ్ళు ఇంకెక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళన ఏదైనా కూడా ఆ యాంగిల్లో చూస్తే ఏది కూడా వైబుల్ కాదు. తెలంగాణ సమాజానికే గుదిబండనే అవి ఏవైనా కూడా. కాకపోతే ప్రాణహిత నుంచి చేవెళ్ళ అది ఏదైతే ఉన్నదో ఆ లింకు మీద ఉన్నటువంటి దాంట్లో సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ మీద కొంత గందరగోళం. దాని తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మేము 152కు మేము ఒప్పుకోమని చెప్పేసి దురదృష్టవశాత్తు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు పోయినటువంటి వ్యక్తి సీఎం కావడం. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఫడ్నవీస్ గారు సీఎం అయ్యారు. మీరు ఏమైనా చెప్పండి కానీ నేను 152కి అయితే ఒప్పుకోను, మీరు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అయితే నేను ఒప్పుకుంటా అని 2 సార్లు పోయినా కూడా వారు ఒప్పుకోని కారణంగా మనం అప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఇక్కడ ఇంక ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉన్నది అని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇది. అక్కడైతే 163, అందులో నుంచి ఇంకా అప్స్ట్రీమ్ ఫ్యూచర్లో పై రాష్ట్రాల యొక్క వినియోగం తీసేస్తే 63 తీసేస్తే 102 ఉంటుంది అక్కడి నుంచి. ఇక్కడి నుంచి అయితే మనం 284 అంటే 286కి ఇచ్చారు వాళ్ళు ఇంకా. కాబట్టి ఆ లెక్కల మీద మనం సిడబ్ల్యూసి ఇచ్చింది కదా అని చెప్పేసి మనం ఇక్కడి నుంచి వచ్చాం. అయితే ఇంతకుముందు సుబ్బారావు గారు ఈ లొకేషన్స్ రాంగ్, ఇవన్నీ రాంగ్ అన్నప్పుడు సిడబ్ల్యూసి మనకు ఒక 16 అనుమతులు ఇచ్చింది. అందులో అన్ని స్ట్రక్చర్ల యొక్క కన్స్ట్రక్షన్ లొకేషన్స్ కూడా వాళ్ళ అనుమతులు ఇచ్చారు వారు. సిడబ్ల్యూసి ఇచ్చిన తర్వాత ఫైనల్గా 2018, 17 and 18 మధ్యలో వచ్చినటువంటి అనుమతులు ఇవన్నీ. జూన్ 18లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు. కాబట్టి సిడబ్ల్యూసికి ప్రతి విషయం తెలిసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక 2 ఏళ్ళు పరిశీలించినాకనే వాళ్ళు ఈ అన్ని అనుమతులు ఇచ్చారు. టెక్నికల్గా ఏం లోపం లేదు. హైడ్రాలజీలో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆ నుంచి వదిలి ఈ నుంచి తీసుకోవడం వల్ల మనకు ఇన్ని అవుతుంది, అది వేరే. అయితే మేము రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమన్నామంటే, సరే సిడబ్ల్యూసి ఇక్కడి నుంచి ఎక్కువ అవైలబిలిటీ వాటర్ ఉందన్నది కాబట్టి సరే ఓకే, కానీ అక్కడ 100 అయితే ఉన్నది కదా, 100 TMs ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాము మేము. మీరు ఆ తుమ్మడిహట్టు మీద అప్పుడు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, ఇక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ అయిపోతుంది, తుమ్మిడిహట్ట దగ్గర కూడా బ్యారేజ్ కడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు. కాబట్టి తుమ్మిడిహట్ట దగ్గర బ్యారేజ్ కట్టండి, ఆ నుంచి మీరు ఒక్క లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని తీసుకోండి.
తీసుకున్న తర్వాత షార్ట్ ఫాల్ ఉంటే ఇక్కడికి పోండి, ఏమన్నా షార్ట్ ఫాల్ ఉంటే మేడిగడ్డ నుంచి తీసుకోండి. కానీ ఆ నుంచి అయితే ఒక లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని తీసుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి మనం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వంకు ఉన్నటువంటి మరి రిజర్వేషన్స్ ఏమో కానీ దట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కన్ఫైన్ టు నౌ ఆదిలాబాద్. అప్పుడు ఒరిజినల్గా ప్రాణిత చేవళ్లలో 50,000 ఎకరాలకే ఉండే ప్రొవిజన్. కానీ దాని తర్వాత తుమ్మిడిహట్టికి ఎప్పుడైతే నుంచి మేడిగడ్డకు మారిందో అప్పుడు ప్రభుత్వం అక్కడ 2 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 2 లక్షల గురించి అక్కడి వరకే కన్ఫైన్ అయింది కాబట్టి అది ఎక్కడనో వారధ మీద కట్టినా కూడా ఇప్పుడు ఆ 2 లక్షలు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఏమైంది, తుమ్మిడిహట్టి అంటే అప్పుడున్న ఒక మన శ్రీరామ్ రెడ్డి గారు చెప్పారు, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ ఏదైతే ఉండేనో అసలు అప్పుడున్నటువంటి హడావిడిలో సైట్కి పోయి చూసిన వాళ్ళు ఎవరు లేనట్టు అనిపించింది. ఎందుకంటే మాకు టోబో షీట్లు పాతాయి కాబట్టి ఆ టోబో షీట్లలో పెట్టేసినాము, ఆ ప్రకారంగా ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేసినాము, దానికి ఎంత ఇది లెంత్ అవన్నీ చూసేసి ఒక ఎస్టిమేట్ చేసి, ఎందుకంటే అప్పుడు ఈపీసీ సిస్టమ్ కాబట్టి డీటెయిల్ ఎస్టిమేట్ అవసరం లేదు, ఓన్లీ ఆ ఎస్టిమేట్ మా రంగాన్ని అంటుండే చెస్ట్ ఫిగర్ అంటుంటాడు రంగాన్ని, ఆ చెస్ట్ ఫిగర్ గురించి అని ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని టెండర్ పిలిచినాం. టెండర్ పిలిచినాక ఏజెన్సీ పోయింది అక్కడికి బ్యారేజ్ కట్టడానికి. పోయినప్పుడు అటువైపు చూస్తే అది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారింది. అది మనకు తెలియదు తెలంగాణ ప్రభుత్వానికి, ఎందుకంటే మన టోబో షీట్లో అది రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. ఏజెన్సీ పోయి చెప్పేసి వచ్చేంత వరకు తెలంగాణ కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుడు తెలిసింది, అరే ఇది వైల్డ్ లైఫ్ శాంక్షన్గా కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ కట్టలేము కాబట్టి ఇంకో 1 కిలోమీటర్ పైకి జరపాలనే వరకు 2 నదుల యొక్క కాన్ఫ్లుయెన్స్ దగ్గర మనం కట్టాల్సి వస్తున్నది, రెండింటిని కలుపుతూ. అప్పుడు కాస్ట్లీ కూడా దాని బ్యారేజ్ కాస్ట్ ఎక్కువ పెరిగింది, దాదాపు 7 కిలోమీటర్స్ వస్తున్నది ఇప్పుడు బ్యారేజ్. ఆ 7 కిలోమీటర్స్లో 3 పార్శ్వాలు మహారాష్ట్ర ఉంటాయి, ఒక్క పార్శ్వం మనది ఉంటుంది. ఆ విషయంలో బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఎక్కువైందనా లేకుంటే ఏదో అని మొత్తం మీద దాని మీద కొంత ఆలోచనలో పడి ఫైనల్గా ఇటీవల నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వారధ మీదనే ఒక బ్యారేజ్ కట్టేసేసి దాని నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 72 కిలోమీటర్ల కెనాల్ అయింది ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్. అంటే దాని మీద స్ట్రక్చర్స్ కూడా అయినాయి, దాన్ని యూటిలైజేషన్ చేయాలి కాబట్టి వారధ మీద కట్టినటువంటి బ్యారేజ్ ద్వారా దీనికి లింక్ ఇచ్చేస్తే ఇదొక రిజర్వాయర్లకు ఉపయోగపడుతుంది. ఈ 72 కిలోమీటర్లు దానికి ఎక్కడంటే అక్కడ లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. సరే ఇప్పుడు ఏం చేయని దానికంటే అది చేస్తే మనం దాన్ని స్వాగతిద్దాం, అంటే దాన్ని యూటిలైజ్ చేయాలి కదా దాన్ని ఆ పద్ధతిలో. అక్కడ 2 లక్షల ఎకరాలు ఆయకట్టు ఎంత వస్తుందో తెలియదు కాబట్టి డెఫినెట్గా అది చేసినా కూడా లెట్ us అప్రిషియేట్ ది గవర్నమెంట్. ఆదిలాబాద్ జిల్లాకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినట్టుగా అవుతుందని మేము భావిస్తూ ఆ వర్క్ త్వరగా చేయాలి. కానీ ఇప్పుడు కాళేశ్వరంలో జరిగినటువంటి ఈ మునక విషయంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అన్నారం బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి పంపింగ్ స్టేషను లాస్ట్ ఇయరే కొంత అది వరదకు గురి కావడం, వాళ్ళు ఒక రింగ్ బండ్ వేసుకుని దానికంటే ఎక్కువ నీళ్ళు రావడం కాబట్టి ఏం చేశారంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్నారం బ్యారేజ్ యొక్క FRL 119 సుందిల్లది దాని అప్ స్ట్రీమ్లో ఉన్నటువంటి బ్యారేజ్ హైట్ 130 మీటర్స్. అయితే వీళ్ళు ఒక రింగ్ బండ్ ఏం చేశారంటే 130 మీటర్స్ వేయడం జరిగింది. దే హ్యావ్ టేకెన్ మంచి తీసుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ 131 మీటర్స్ వచ్చింది. ఈసారి 131 వచ్చింది. అక్కడ ఒక వాగ్ వచ్చి ఇలా కలుస్తున్నది అప్ స్ట్రీమ్ నుంచి. ఆ వాగ్ ఏమైందంటే ఎప్పుడే కానీ మన గోదావరి 1,00,000 క్యూసెక్లలో దాని ప్రవాహం ఉన్నప్పుడు వాగులు వచ్చి కలవలేవు. ఇప్పుడు మంతిని మునిగిందంటే ఎందుకు మునిగింది? ఇప్పుడు మంతిని మునగడానికి ఇవన్నీ అంటే డివాస్టేషన్ ఏదో జరిగిందో అది మనం అక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా కూడా జరిగేవి అన్నట్టు. ఎందుకంటే గోదావరిలో జూలైలో మన ఇన్ని లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చినప్పుడు ఆ మానేరు నుంచి వచ్చినటువంటి నీరు గోదావరిలో కలవలేకపోయింది కాబట్టి ఆ రివర్స్ ఫ్లో వెళ్ళేసి మంతిని దగ్గర ఉన్నటువంటి డ్రైన్స్ ఏవైతే మంతిని టౌన్ నుంచి ఏవైతే డ్రైన్స్ వచ్చి మానేరులో కలుస్తాయో అవి కలవకుండా ఈ నీళ్లు రివర్స్ పోయినాయి టౌన్లకు. ఇవన్నిటి కారణం ఏంది? గోదావరిలో వచ్చినటువంటి ఫ్లడ్స్.
అయితే మనం మునగడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే ఒకవేళ ఇంత ఫ్లడ్ గోదావరిలో వచ్చినప్పుడు దీని ప్రభావం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సిరీస్ ఆఫ్ స్ట్రీమ్ కోర్సెస్ కానీ ఇవన్నిటిని అవి ఏ విధంగా రివర్స్ ఫ్లో పోతాయి, ఆ ఏ లెవెల్కి పోతాయి, గోదావరిలో ఇన్ని లక్షలు వచ్చినప్పుడు అదెంత పోతుంది, అది మట్టుకు అంచనా వేయలేదు మనం. కానీ పోయినసారి ఇంజనీర్లు కొంత అంచనా వేసి 130 మీటర్ల వరకు పెట్టారు. తుమ్మడి ఏది సుందిలా ఎఫ్ఆర్ఎల్కు పెడితే ఇంక అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకున్నారు, కానీ 131 వచ్చింది. కాబట్టి ఒక తీరుగా మనము ప్రకృతి వైపరీత్యం ఉన్నది, మానవ తప్పిదం ఏంటంటే కరెక్ట్గా అసెస్ చేయకపోవడం. ఇంకా దాన్ని బ్యాక్ వాటర్ స్టడీ చేసేసి కరెక్ట్ అసెస్ చేయకపోవడం వలన కొంత ఉన్నది. కాబట్టి ఆ విధంగా అన్నారని మనం మునిగింది. తర్వాత మన కన్నెపల్లి రిజర్వాయర్ కూడా సరే ఆ లెవెల్స్ నాకైతే ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది. 28 లక్షల క్యూసెక్కులు మేడిగడ్డ దగ్గర అన్నప్పుడు దానికి ఇంకేం చెప్పారంటే 6 లక్షలు ఇంద్రావతి అన్నారు. 34 అయింది. మనం అప్పటికే భద్రాచలం దగ్గర చూసాము 70కి చేరింది, 70 ఫీట్లకు చేరింది. 70 ఫీట్లకు చేరినప్పుడు అది 23.5 లక్షల క్యూసెక్కులు వాడుతున్నది అప్పుడు. అయితే మనం ఏం చెప్పినామంటే ఇవి కరెక్ట్ అనుకోని ఈ ఫిగర్లు, ఇంకా రాత్రికి ఇది 80 వరకు కూడా పోవచ్చు. కానీ ఈ రాత్రి మనం ఇక జనాలను అయితే మొత్తం ఆ లెవెల్లోకి వచ్చేటువంటి ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించాలని చెప్పేసి మేము ఒక ప్రెస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా ఒక 20 మంది ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కూర్చొని మన కడెం దాని గురించి, తర్వాత ఈ పంపుల మునుక గురించి, భద్రాచలం గురించి, ఈ మూడింటి గురించి ఆలోచించి ఇప్పటి వరకు 23-24 లక్షల క్యూసెక్కులే పోతున్నది. అసలు ఉన్నటువంటి మేడిగడ్డ నుంచి వచ్చేటువంటి 28 ప్లస్ ఈ మన ఇంద్రావతి 6, 34 అయితే మినిమం ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉన్నది 23 ఉన్నది, ఇంకా 34 అనే వరకు ఇంకా 10 లక్షల క్యూసెక్కులు ఎటుపోయినాయి. తీరా చూస్తే భద్రాచలం దగ్గర 24 క్రాస్ కాలేదు. అసలు పోలవరం దగ్గర ఉన్నటువంటి స్పిల్వే మీద 24.304 lakhs వచ్చింది. అరే మరి ఈ 10 లక్షలు ఎక్కడ పోయింది అంటే సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన లెక్క ఇది. సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గేజింగ్ స్టేషన్లో మేడిగడ్డ దగ్గర 28 లక్షలను వాళ్ళు ఇచ్చారు. దానికి ఏం సమాధానం చెప్పారంటే 15 లక్షలు గోదావరి, 13 లక్షలు ప్రాణహిత అన్నారు. మరి ఎక్కడ పోయింది? మరి అక్కడ క్రాస్ కాలే కదా భద్రాచలం దగ్గర. ఇంత ఘోరంగా ఉంటుందా? కాబట్టి మనం ఎక్కడో దగ్గర మిస్టేక్ అయింది. దాని ప్రకారంగా ఇది మునగడానికి కారణం ఏ లెవెల్కి అయితే వీళ్ళు 99 లెవెల్కి వీళ్ళు డిజైన్ చేసింది అక్కడ 102 వచ్చింది. ఆ 102 వచ్చినప్పుడు అక్కడ సీల్స్ కొన్ని రబ్బర్ సీల్స్ ఏవైతున్నాయో అందులో నుంచి లీకేజ్ అయ్యి 4వేలకు పోవడం నీళ్లు. 4వే కూడా కట్టినటువంటి వాళ్ళు ఏదో బ్రిక్ వాల్ అన్నారు కానీ తప్ప అది కాంక్రీట్ వాళ్ళే కట్టిండు. కానీ అది ఏ లెవెల్ కట్టారంటే 99 మీటర్ల లెవెల్కే అది వితిస్టాండ్ అవుతుంది ఆ వాల్. కానీ అక్కడ కూడా 4 మీటర్ల ఎత్తు వాటర్ వచ్చింది, దానికి వితిస్టాండ్ కాలేదు. ఆ వాల్ కొలాప్స్ కావడంతోనే అది పంపింగ్ స్టేషన్ మునిగింది. కాబట్టి ఇందులో నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ప్రకృతి వైపరీత్యం ఉన్నది, మానవ తప్పిదం ఉన్నది. కాబట్టి మనం ఏదైనా కూడా ఎవరు కూడా ఇంత పెద్ద ఇన్ని లక్షలు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కొంత మనకు తెలియకుండా జరిగిందని ఉండొచ్చు, కానీ తెలిసేది ఎవరు చేయలేము కదా. దీన్ని పట్టించుకోలేదు, చేయలేదు, నెగ్లిజెన్స్ అనేది కాదు డెఫినెట్గా. అయితే ఇప్పుడున్న పరిస్థితి అది యథార్థం. అది దాన్ని బాగా చేయాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఈలోగా కొంతమంది ఇంజనీర్లను ఇష్టం వచ్చి మా పెంటారెడ్డి గారిని అనడం అయితే మాకు బాధ అనిపించిందండి. నేను చెప్తున్నా, పెంటారెడ్డి గారు నీ ఇష్టం వచ్చినట్టుగా అన్నారు. పాపం ఆయన ఈరోజు తెలంగాణలో ఇన్ని పంపింగ్ స్టేషన్లు నడుస్తున్నాయంటే మొట్టమొదటి నేను ఆయన కలిసి ఏషియాలోనే బిగ్గెస్ట్ పంపింగ్ స్టేషను అయినటువంటి ఏఎంఆర్పి అక్కడ కలిసి పనిచేశాం. నేను డిపార్ట్మెంట్ తరఫున, ఆయన జంకో తరఫున. ఆయన ఆంధ్రుల యొక్క కుట్రలను ఛేదించి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసిన ఘనత పెంటారెడ్డికి ఉన్నది. మాకు అందరు కలిసి పనిచేశాం. దాన్ని ఫెయిల్ చేయాలని ఎన్నో తీర్ల వాళ్ళు కుట్రలు పన్నారు, బ్యూరోక్రాట్స్ అండ్ ఇంజనీర్స్. తెలంగాణలో టోటల్ సర్వీస్ని హైడల్ ప్రాజెక్ట్స్లో గడిపినటువంటి ఒకరిద్దరిలలో పెంటారెడ్డి ఒకరు. వారు పుణ్యమైన తర్వాత కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమాల కానీ, ఎక్కడే కానీ
వారి సర్వీసెస్ నన్లో ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 80కి వచ్చిండు ఆయన. అసలు అటువంటి పరిస్థితులలో వారిని ఆ విధంగా అనడం అయితే మాకు బాధ అనిపించింది. ఒకే నిమిషం. నేను పెంటారెడ్డి గారి విషయంగా మాట్లాడుతున్నా. హలో, నేను ఏం మాట్లాడతలేను. హలో, నేను ఇంజనీర్గా మాట్లాడుతున్నాండి. ఒక ఇంజనీర్నిగా తిట్టినందుకు నేను స్పందిస్తున్నా. మీరు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. ఓ నో, మీరు మధ్యలో జోక్యం తీసుకోకండి. అరే ఏ మార్పులో జరిగిన కుట్రల గురించి చెప్తున్నా. నేను మామూలుగా మాట్లాడతలేను. అక్కడ ఐ వర్క్ ఫర్ 20 years. రంగన్నకు తెలుసు, వీళ్ళందరూ కలిసి పని చేసినాం అక్కడ. వాళ్ళు ఏమేం చేశారు కుట్రలు, వాళ్ళు లెవెల్స్ పెంచారు. ఎక్కడి నుంచి 510 నుంచి తీసుకోవాల్సిందని 535 చేశారు. దాని తర్వాత 3500 క్యూసెక్లు బదులు 1200 క్యూసెక్లు సరిపోతాయి అని చెప్పేసి శ్రీరామకృష్ణ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకున్నారు ఆ రోజు. ఇవన్నీ కుట్రలు మేము ఛేదించినాం కదా. ఆ రోజు సిపిఐ ఒకటి ఓపెన్గా మాకు సపోర్ట్ చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సిపిఐ పార్టీ. అక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీ, దేవరకొండ, నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. మాధవరెడ్డి మా క్లాస్మేట్, ఆయన కూడా అర్థం చేసుకుని దాని తర్వాత అన్ని రెక్టిఫికేషన్ చేసుకోగలిగినాం. కాబట్టి అది సక్సెస్ అయినందుకే ఈరోజు ఇన్ని తెలంగాణ ప్రాజెక్టులో లిఫ్ట్ స్కీములు వచ్చినాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ లిఫ్ట్ స్కీమ్ సక్సెస్ అయితే ఇంకా చాలా లిఫ్ట్లు వస్తాయి మనకు. అటు గోదావరికి, కృష్ణా డెల్టాకు నీళ్లు సరిపోవన్న ఉద్దేశం మీద వాళ్ళు ప్లాన్ చేశారు. అదే కాదు, ఇటు ఖమ్మం రైతులని, అటు గుంటూరు రైతులని, వాళ్ళని కూడా ఏగేశారు మీకు రావని. అంటే నేను చెప్తున్నాను వారిని మాట్లాడినందుకు. ఆంధ్రలో కుట్రల గురించి చెప్తున్నాను నేను. అయితే కాబట్టి ఈ విషయంలో కూడా ఇక్కడ జరిగిన దాని గురించి చెప్పాను. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా కూడా ఏ లిఫ్ట్ స్కీములు అయినా కూడా కట్టేపడంత ఇంట్రెస్ట్ దాన్ని ఓఎండ్ఎంలో ఉండదు ఏ ప్రభుత్వానికైనా. నేను చూశాను. మేమే, ఎందుకంటే ఏ మార్పులు అనుభవించినాం. అది కట్టినప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్గా చూపించారో దానికి మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి ఎవరిని ఒక నియమించలేదు. సరైనటువంటి స్టాఫ్ లేక, దాని యొక్క మెయింటెనెన్స్ లేక, దాని కాలువలలో మట్టి, దాన్ని గడ్డి తీయలేక, చెట్లు బీకలేక, దాని తర్వాత గేట్స్ పనిచేయడానికి ఆయిల్స్ లేక విపరీతమైనటువంటి బాధలు పడుతున్నారు. ఇప్పుడు అందరూ పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఓఎండ్ఎంకు సపరేట్గా ఈఎన్సీ లెవెల్లో ఒక ర్యాంకు ఇంజనీర్ని పెట్టి ఓఎండ్ఎంకు సరిపోయినటువంటి నిధులు ఇస్తే తప్పించి ఈ ప్రాజెక్టులు ఏవి కూడా అసలు లిఫ్ట్ స్కీములు, ఎందుకంటే టోటల్గా మెకానికల్, ఎలక్ట్రికల్ ఏ పార్ట్ పోయినా మళ్ళీ ఇమీడియట్గా రిప్లేస్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇంజనీర్లకు ఆ పవర్స్ ఉండాలి. కానీ ఓఎండ్ఎం కనుక ఫెయిల్ అయితే ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, ఫంక్షనల్ కావు. కాబట్టి మన అన్ని ఇప్పుడు తెలంగాణకు ఉన్నటువంటి ఇరిగేషన్ మొత్తం కూడా ఈరోజు లిఫ్ట్ స్కీముల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మనకు ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం ఎంత ముఖ్యమో అంతకంటే డబుల్ ముఖ్యము ఓఎండ్ఎం మీద కూడా శ్రద్ధ వహించాలి ప్రభుత్వము. తప్పకుండా నిధులు కేటాయించాలి, దానికి సరిపోయినటువంటి స్టాఫ్ను కూడా ప్రొవైడ్ చేయాలి. ఒక్కొక్క దగ్గర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే లేపుతున్నారు గేట్లు, 2-3 కూడా అమ్మాయిలు. అటువంటి పరిస్థితి పోయి అందరినీ రిక్రూట్ చేయాలి. కాబట్టి వీటన్నిటి మీద ప్రాజెక్ట్ ఇంకొకటి క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. కాళేశ్వరం మీద. కాళేశ్వరము ఇక్కడి నుంచి అయితే 1,00,000 అయింది, అక్కడి నుంచి అయితే 40,000 అయిపోతుండే అని అంటారు. ఇది మన తుమ్మిడిహట్టి నుంచి. అసలు తుమ్మిడిహట్టి దీనికి అది 11 లిఫ్ట్ల స్కీమ్. అది తుమ్మిడిహట్టి టు చేవెళ్ళ 11 లిఫ్ట్స్. దాన్ని కూడా 3,500 మెగావాట్లతో ఆ రోజు ప్రపోజ్ చేశారు. దాని టోటల్ పవర్ ఛార్జెస్, దాని ఇన్స్టాలేషన్ కెపాసిటీ. అవి ఈరోజు లెక్కేస్తే 95,000 కోట్ల ఈరోజు ఖర్చు అవుతుంది. ఒకవేళ దాన్ని కంప్లీట్ చేయదలుచుకుంటే. మేము 3 ఏళ్ల క్రితం 19లో ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈజ్గా, ఓల్డ్ ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈజ్గా ఈ ప్రాజెక్ట్ లెక్కేస్తే ఇది 80,000 వచ్చింది, అది 65,000 వచ్చింది. కాబట్టి మిత్రులారా, ప్రాజెక్టు తుమ్మిడేటి నుంచి వచ్చినంత మాత్రాన 40,000 ఎప్పుడండి? 2007 ముచ్చట, మీరు 7-8 ముచ్చట 40,000. 38,000కు దానికి పరిపాలన అనుమతి వస్తే సిడబ్ల్యూసీకి పోయి వచ్చిన తర్వాత 40,000 చేసుకోవడం జరిగింది. 17,000తో మొదలు 2007లో దానికి పరిపాలన అనుమతి ఇచ్చారు. టెండర్ పిలిచిన నాటికి 38,000 అయింది. దాని తర్వాత 40,000 అయింది. తర్వాత ఈ రోజు నాటికి అది 95,000 అవుతున్నది. కాబట్టి దీనివలన 1,00,000, దానివల్ల 40 అనేది తప్పు కాదు. రెండు కూడా ఆల్మోస్ట్ 10-15 వేల కోట్ల డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు.
కానీ దీంట్లో 140 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్. సరే, మల్లన్న సాగర్ మీద 50 టీఎంసీల మీద మాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా చెప్పడం, ప్రభుత్వానికి చెప్పినాం. అయినా కూడా ఈరోజు ఆ ప్రాజెక్టుని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది. దాని మీద మనం భిక్షం గారు ఈ మధ్యలో ఒకటి మంచి వ్యాసం రాశారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ మీద మనం అందరం కలిసి పనిచేసి ప్రాజెక్టుని బతికించుకుందాం. ఎందుకంటే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయలేం. కాబట్టి దాన్ని మనం ఉత్తగని విమర్శించే బదులు దానికి సూచనలు చేసి ఏ విధంగా మనం ఇంకా చక్కగా చేసుకోగలుగుతామో సూచించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. ఇంకోటి లాస్ట్ పాయింట్ వారు చెప్పింది ఏంటంటే, ఏదైనా కూడా ఖేతీకే పానీ ఖేతీమే, గాంవ్కే పానీ గాంవ్మే పెట్టినట్టయితే నదికే పానీ నదిమే. కాబట్టి మనం ప్రతి ఒక్క పొలంలో మనం కనుక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోగలిగితే ఈ పంచాయతీలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా వర్షం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం నార్త్ తెలంగాణకు అసలు నేనంటే అసలు 1000 నుంచి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న దగ్గర వాళ్ళకి అసలు కెనాల్స్ అవసరం లేదు. ఆదిలాబాద్లో వాళ్ళకి కనుక కరెక్ట్గా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసి ఇస్తే అదే సరిపోతుంది. ఎందుకంటే హివ్రే బజార్ వేసి వచ్చిన 380 మిల్లీమీటర్లతో ఉన్నటువంటి ఆ ఏరియాలో సమ్మర్లో కూడా గ్రీనరీ ఉన్నది. మరి అంతకంటే మనం 750 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది మన తెలంగాణ. దాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఒక్క రైతు బంధుని కనుక మనం కన్వర్ట్ చేస్తే, అటు ఒక్క రైతు బంధుని ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇస్తున్నది ప్రభుత్వం. ఒక్క రైతు బంధుని కన్వర్ట్ చేసినట్టే మనం 1 కోటి ఎకరాలలో మనం ఇవన్నీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవి వస్తే మనకు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తే ఓకే, కానీ అప్పటి వరకు మనం ఇవన్నీ ఏ రైతు పొలంలో ఆ రైతులు ఆపుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే చాలా తక్కువ గవర్నమెంట్ మీద ఆధారపడవలసిన అవసరం తక్కువ ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అయితే అయితే ఇప్పుడు మానవ తప్పిదం అంటే పేరు చెప్తారా? శ్యామ్సు ఓకే ఉండండి. ఇది రౌండ్ టేబుల్ సమావేశం, డిస్కషన్ కాదు ఇది, వదిలేయండి. ఇప్పుడు అయితే ప్లీజ్. అరే ఆగయ్యా నువ్వు.